మీ హృదయాలను తోడుగా ఉండి ఆయన తన పనిని మీ ద్వారా జరిగించుకుంటాడు. మనం ఆయన పని చేయడం ద్వారా మన పరిస్థితులన్నీ కూడా చక్కబడితే ఒకసారి మనం గతంలో జరిగినటువంటి దాన్ని ఆలోచన చేసినప్పుడు అది మనల్ని ప్రేరేపించేటువంటిదిగా ఉందన్నాడు. సరే, కాబట్టి వారిని మెచ్చుకునేటువంటి పనిని మనం చూసినప్పుడు వారు మరింతగా ఆ పనికి ప్రోత్సాహకరమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే ప్రజలలో దాగున్నటువంటి మంచిని వెలికి తీసి పూర్వం జరిగినటువంటి సంగతులు అలాగే దేవునికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో, దేవుని పని కొరకు మనం సిద్ధపరచుకుంటామో, దేవుడు తన పని కొరకు మనల్ని ఎలాగ ఉపయోగించుకుంటాడో, మనం అందరం దేవుని పనిలో ఎలా పాలిభాగస్థులం అవుతామో ప్రజలకి అర్థమయ్యేటట్టుగా వారు చేసినటువంటి దానిని మెచ్చుకొని గతంలో చేసిన దానికంటే కూడా ముందుకు నడిపించడానికి ప్రసంగంలో ఆయన రెండవసారిగా ఏం ఉపయోగించాడు అంటే ప్రజలను మెచ్చుకున్నాడు. ఆ పని కోసం సిద్ధపడి రావటం చాలా ఉన్నతమైనటువంటిది అన్నాడు. తర్వాత మూడవదిగా మనం ఆలోచన చేసినప్పుడు వారు పని ప్రారంభించారు. మనం జాగ్రత్తగా గమనిస్తే వారి యొక్క పనిని ప్రారంభించారు. ఇప్పుడు ఈ పనిని ప్రారంభించారు, దాన్ని ముందుకు కొనసాగించాలంటే ప్రజలకు ఏం కావాలి? పని ముందుకు కొనసాగించాలంటే ఏం కావాలి? పనిని ముందుకు కొనసాగించాలంటే ఆ పని చెయ్యగలం అనే ఒక ధైర్యాన్ని వారి యొక్క హృదయాల్లో నింపాలి. సాధారణంగా మన యొక్క ఆలోచనలు, ఉదాహరణ మనం అందరం దాదాపుగా చర్చి బిల్డింగ్లు కట్టుకున్న అనుభవం కలిగిన వాళ్ళం. ఇప్పుడు ఆ పని ప్రారంభించేటప్పుడు కంప్లీట్గా కట్టుకోవడానికి కావలసినంత వనరులు మన చేతులు ఉంటాయండి? ఉండవు. ఏదో అరాకొరతో ప్రారంభిస్తాం. ఇప్పుడు ఆ అరాకొరతో ప్రారంభించాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. అంటే దేవుడు తోడుగా ఉంటేనే ఈ పనిని మనం ముగించగలుగుతాం. మన దగ్గర ఉన్నటువంటి ఈ ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ పని చేయలేం అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ ఉన్నటువంటి కొద్దిగలోనే దేవుని యొక్క పనిని ఉన్నతంగా జరిగించాలనేటువంటి ఒక టార్గెట్ వాళ్ళ ముందున్నప్పుడు ఆ ప్రవక్త వారిని మూడోదిగా ఏం చేస్తున్నాడు అంటే వారిని ధైర్యపరిచేటువంటి వాడుగా ఉన్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఒకసారి చూద్దాం, చూడండి. 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. జెరుబ్బాబెలుతోను ప్రధాన యాజకుడు యెహోషాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోను ఇట్లనము, ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను కోలినది కాదని తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకోము, ప్రధాన యాజకుడకు యెహోషాదా కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకోము, దేశములో ఉన్న సమస్త జనులరా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. అంటే ప్రజలు వారి దగ్గర ఉన్నటువంటి ఏదో కొంతతో పనిని ప్రారంభించడానికి ఆలోచన చేస్తూ ముందుకు వచ్చారు. మన దగ్గర 1,00,000 రూపాయలు పని చేయించాలనేటువంటి ఆలోచన ఉంది, కానీ మన దగ్గర ఒక 10,000 ఉన్నాయి అనుకోండి. ప్రజలను పిలిచి మనం ఈ పని చేద్దాం కానివ్వండి అని హడావుడి చేసామనుకోండి, అప్పుడు ప్రజల్లో స్పందన ఎలాగుంటుంది? ప్రజల ఆలోచనలు ఎలాగుంటాయండి? ఒక పని చేయడానికి ఎంత ఖర్చు అవుద్ది? 1,00,000 రూపాయలు ఖర్చు అవుద్ది. మన దగ్గర ఎంత ఉన్నాయి? 10,000 తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ 10,000 వాళ్ళకి ఇచ్చి పని చేయండి, ప్రారంభించండి, దాన్ని ముగిద్దామని చెప్తా ఉన్నాం అనుకోండి, అప్పుడు ప్రజల సైడ్ నుంచి ఏం ఆలోచనలు వస్తాయి? అయ్యే ఖర్చు 1,00,000 రూపాయలు అయితే 10,000 తీసుకొచ్చి ఈ పని చేద్దాం అని ప్రారంభిస్తున్నారు, అసలు ఇది జరిగేదేనా అనే సందేహం ఉంటుందా? ఉండదే?
చాలా మంది తిరుగుబాటు కూడా చేస్తారండి. ఆ పని మీద ఆసక్తి లేనివాడు ఏం చేస్తాడంటే ₹1,00,000 అయ్యేటువంటి దానికి 10,000 తీసుకొచ్చేయమని, ఇది అవదలే నేను వెళ్తున్నానని మొహం మీద చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారండి. ఉంటారా? కాబట్టి ఆ యొక్క పరిస్థితిని మనం జాగ్రత్తగా ఆ సందర్భంలో ప్రవక్త మాట్లాడిన విధానాన్ని గమనించినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితితో నిమిత్తం లేదు. ఇక్కడ నిమిత్తం లేదని ఎందుకు చెప్తున్నాడు అంటే, దేవుడైన యెహోవా మనకి తోడుగా ఉంటానని ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ప్రవక్త మాట్లాడుతున్నాడు అంటే అది ఎవరి మాట? లేదా ఎవరి దగ్గర నుంచి వచ్చిన మాట అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాట. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఉన్నది కొంచెమే, పని విస్తారంగా ఉంటుంది. ఏ కాలంలో చూసినా దానికి సరిపడినటువంటి ఆర్థిక వనరులు సంపూర్ణంగా లేవు. కాబట్టి మరి వీళ్ళందరూ పని చేద్దాం, దేవుడి మందిరాన్ని కట్టండి, కట్టకపోతే పాడైపోతామని ప్రవక్తల ఒక పక్క, అధికారుల ఒక పక్క, నాయకుల పక్క ముందుకు నడుపుతున్నారు. ప్రజలు ఏమంటూ ఆలోచన చేస్తారు అంటే ఇది అంతగా సరిపోయేటువంటి పరిస్థితి ఉంటుందా అనేటువంటి ఒక ఆలోచన ఖచ్చితంగా ప్రజల్లో కనబడుతుంది. కాబట్టి ప్రజలతో, నాయకులతో ప్రవక్త ఏం చెప్తున్నాడు అంటే యెహోవా మనకి తోడుగా ఉంటానని ఆజ్ఞ జారీ చేశాడు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటిది కొంచెమైనా సరే దేవుడు తోడుగా ఉంటే ఆ పని ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా పరిపూర్ణంగా సాగించడానికి దేవుడు సమృద్ధి అయినటువంటి కృప కలిగిన వాడు ఆయన మన పక్షాన ఉంటే ఆ పని ఆగదు అని నాయకులను, ప్రజలను ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. తర్వాత చదవండి, చూద్దాం 2వ అధ్యాయంలో. అవును సార్. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇస్తున్నదేమనగా ధైర్యము తెచ్చుకోము. యెహోషువ ధైర్యం తెచ్చుకోము, పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. 5వ వచనంలో మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. అంటే దేవుని ఆత్మ వారి మధ్యలో ఉన్నది కనుక భయపడవలసినటువంటి అవసరత లేదు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక భయపడవలసినటువంటి అవసరత ఏమీ లేదు. పూర్వం జరిగినటువంటి సంగతులు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు జరిగించవలసినటువంటి పని విషయంలో కూడా దేవుడు ఎలాగ సహాయం చేస్తాడో చెప్పి ఆ పూర్వ చరిత్రను ఒకసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. 40 సంవత్సరాల పాటు వారికి ఆహారం సిద్ధపరిచాడు ఎవరైనా? ఎలా పోయి సమృద్ధిగా ఉండగలిగారు? 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుని చేత పోషింపబడ్డారు. అలాగే అబ్రహాము జీవితంలో కానీ, ఇస్సాకు జీవితంలో కానీ, యాకోబు జీవితంలో కానీ, ఇశ్రాయేలు ప్రయాణంలో కానీ, ఐగుప్తు నుంచి విడిపించబడినప్పుడు కానీ ఇలాంటి సందర్భాలన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారికి తోడుగా ఉన్నటువంటి దేవుడు వారి జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులన్నిటి నుండి కూడా విడిపించి వారికి తోడుగా ఉన్నప్పుడు ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులైనా సరే వారు ఏం చేశారు అంటే వాటిని అధిగమించి దాటి ముందుకు వచ్చారు. వాటన్నిటిలో నుండి కాపాడినటువంటి దేవుడు, వారికి తోడుగా ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు వీరు చేసేటువంటి పనిలో సహాయం చేస్తారా? చేయడం. కాబట్టి ప్రవక్త అటు నాయకుల్ని ఇటు ప్రజలను కూడా ఏం చేస్తున్నాడు అంటే దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది. దేవుడు నిబంధన చేసినటువంటి దేవుడు మనతో ఉంటానని వాగ్దానం చేశాడు. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని పూర్వం జరిగినటువంటి సంగతులన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మనం చేయబోయేటువంటి పనిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు. ఆ పనిని విజయవంతంగా ముగించడానికి ఆయన మన ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడు అని ప్రజలను, వారిని నడిపేటువంటి నాయకులను అందరినీ కూడా ప్రవక్త ఏం చేస్తున్నాడు అంటే వారందరినీ కూడా ధైర్యపరుస్తున్నాడు. ప్రసంగంలో మొదటి విషయం ఏం చూసామంటే వారిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడానికి ఖండించాడు. రెండో పాయింట్ ఏం చూసామంటే
వారిలో ఉన్నటువంటి మంచిని గుర్తు చేసుకొని వారిని ప్రోత్సహించడానికి ఆలోచన